అక్కయ్య, పల్లకి బోయిలు నీకోసం ఎదురు చూస్తున్నారు. మీరు గమనించారా? మీ చెల్లెలు చాలా చాలా బాధపడుతోంది. మీరు మమ్మల్ని వదిలివేయటం తనకి ఇష్టం లేనట్టుంది. అదేమిటి అక్కయ్య, నువ్వెందుకు ఇలా భయపడిపోతున్నావు? నువ్వు లేని సమయంలో నేనుంటానుగా. నేను బావగారిని జాగ్రత్తగా చూసుకుంటాను, ఎంతో ప్రేమగా చూసుకుంటాను. అది నాకు తెలుసు. వెళతాను షహీన్షా. ఇక నాకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి. ప్రణామాలు. బయలుదేరడానికి అనుమతించండి మల్లికయ్య. పదండి. నువ్వు సరిగ్గానే చెప్పావు లాబోని. నీ దారికి అడ్డంగా ఉన్నది ఇప్పుడు వెళ్ళిపోతుంది. ఇంకేముంది, ఇక రాత్రికి కావలసిన ఏర్పాట్లు చేసుకోవాలి. జలాల్, మీరేం బెంగ పెట్టుకోకండి. జోధా బేగం ఏవైనా శాశ్వతంగా వెళ్ళిపోతున్నారా? ఆవిడ త్వరగా తిరిగొచ్చేస్తారు. అంతవరకు మీరు విశ్రాంతిగా ఉండండి. పదండి. ఏమ్మా, నువ్వేం చూస్తున్నావు? ఎదురు చూస్తున్నాను లాబోని, చంద్రోదయం కోసం. అప్పుడేగా నేను నా మంత్ర ప్రయోగాన్ని ఆరంభించగలను. ఈ బొమ్మ ఇంతవరకు మనకి ఆయుధంలా పనిచేసింది. ఇక ఇవాళ కూడా ఇదే మనకు ఉపయోగపడుతుంది. కానీ ఎలాగైనా నువ్వు జలాల్ని అడవిదాకా తీసుకురాక తప్పదు. అదేమంత కష్టమా అమ్మా? నా దారికి పెద్ద ఆటంకంగా ఉంటున్న జోధ వెళ్ళిపోయిందిగా. ఇక నన్ను ఆపగల వారెవరు? పదండి జలాల్, మెల్లగా. మీరు ఒంటరిగా మీ గదిలోనే ఉంటున్నారు కదా, అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావాలనిపించింది. ఎంతో కాలం అయిపోయిందిగా. మనం చదరంగం కలిసి ఆడుకొని దీనివల్ల మీకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. అలాగే మీతో ఎక్కువ సమయం గడపాలని ఎప్పటినుంచో ఉన్న నా కోరిక కూడా తీరిపోతుంది. ఇక ఇక చెప్పండి, ఏ పావులతో ఆట ఆరంభించాలనుకుంటున్నారు? ఎప్పుడులాగే మేము తెల్ల పావులతోనే ఆడదలిచాం. అయితే సరే, నేను నల్ల పావులతో ఆడుతాను. రుక్కయ్య, ఇలా నువ్వు జలాల్ని ఎంతోసేపు నీ దగ్గరుంచుకోలేవు. ఎందుకంటే తను నాతో రాక తప్పదు. ఉదయనాథ్ గారు,
ఉదయనాథ్ గారు, ఏరీనా? ఉదయనాథ్ గారు, యోగి ఉదయనాథ్ గారు. అంటే వారింకా తిరిగి రాలేదన్నమాట. ఈ పాటిగా దన్ను లాభోని మంత్ర ప్రయోగం కూడా ఆరంభించేసుంటారు. నేను మహల్ నుంచి బయటపడిన కారణం ఉదయనాథ్ గారిని కలిసి వారి సహాయం పొందాలని. కానీ ఉదయనాథ్ గారు ఇక్కడ లేనేలేరు. ఇప్పుడు నాకు దారేంటి? ఆ మంత్రగతులతోటి ఉదయనాథ్ గారి సహాయం లేకుండా నేను ఎలా పోరాడగలను? నేను వాళ్ళని ఏమీ చేయలేను. వాళ్ళు షహించాకి ఏదైనా హాని చేస్తే లేదు, నేను షహించాని ఒంటరిగా విడిచిపెట్టకూడదు. ఏదేమైనా నేను వారిని కాపాడాలి, రక్షించాలి. ఆ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. నేను షహించాకి ఏ హాని జరగనివ్వను. షహించాని కాపాడుకుంటాను, రక్షించుకుంటాను. ఇంకొక మాట షహన్షా, బాగా ఆలోచించి మరీ ఎత్తువేయండి. నేనేదో మీ అనారోగ్యాన్ని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని ఓడించేశానని మాత్రం నన్ను తర్వాత అనకూడదు. కానివ్వండి, మొదటి ఎత్తు వేయండి. అక్కడి నుంచి 7వ గడిలో ఉన్న పావు 2 అడుగులు ముందుకి. 7వ గడిలో ఉన్న పావు 2 గడులు ముందుకి. మంత్రి 2 అడుగులు నేరుగా ముందుకి. భలే షహన్షా, ఒప్పుకోక తప్పదు. గొప్ప ఎత్తు వేశారు మీరు. అయితే ఒకటి, నేను కూడా మా పావుల్ని ఇలా హతం కానివ్వను. అశ్వమా, 2.5 గళ్ళు ముందుకు నడు. లేవండి షహన్షా. ఇక నువ్విక్కడ ఒక్కదానివే ఆడుకో. నేను నా ఆట వేరే చోట ఆడుకోవాలి. చంద్రుడు పూర్తిగా ఉదయించాడు. నేను తొందరగా చేరుకోవాలి, లేదంటే ఘోరం జరిగిపోతుంది. ఊరుకో చిలక, ఊరుకో. త్వరగా పద చిలక.
నేను జలాల్ని ప్రధాన ద్వారం గుండా బయటకు తీసుకెళ్లకూడదు. అప్పుడు అందరికీ తెలిసిపోతుంది. చిన్న పొరపాటు జరిగినా నా శ్రమ అంతా మట్టి పాలవుతుంది. ఎంతో కష్టపడి ఆ జోదాని అడ్డం తొలగించుకున్నాను. నేనిక మరిన్ని కష్టాలకి సిద్ధంగా లేను. ఏం చేయను? ఎలా జలాల్ని అడవిలోని కుటీరం దగ్గరికి తీసుకెళ్లడం? ఈ మహల్లో ఏదో ఒక రహస్య మార్గం ఉండే ఉంటుంది. आदाब शहंशाह। రహస్య మార్గం దొరికిపోయింది. నా గమ్యం ఎంతో దూరంలో లేదు. সর্ব
నువ్వు చూసావా లాబోని? వేచి ఉన్న క్షణం రానే వచ్చింది. ఇవాళ నువ్వు కోరింది నీకు సొంతమైపోతుంది. నీ కోరిక తీరుతుంది. అవునమ్మా, ఈ లాభోనికి నువ్వే కదా నేర్పించావు. కోరుకున్నది సాధించాలని చెప్పావు. ఇదిగో లాబోని, లాబోని, ఇది మంత్రబద్ధమైన జలం. నీ పని ఆరంభించడానికి ముందు ఈ జలాన్ని నువ్వు తాగాలి. ఆగు, అప్పుడే కాదు. ఈ జలం నువ్వు తాగాలనుకుంటే ముందు జలాల్ దేహం నీలంగా మారిపోవాలి. వెళ్ళు లాబోని, వెళ్ళు. ఇతన్ని కుటీరంలోకి తీసుకువెళ్ళు. లోపలికి తీసుకెళ్లి ఇతని శరీరానికి ఈ బూడిదని పూసే. అది నేను ఇదివరకే ఇచ్చాను. నేనిక్కడ కూర్చొని మంత్ర ఉచ్చారణ చేస్తూ ఉంటాను. అప్పుడు ఆ మంత్రాల ప్రభావం వల్ల ఇతని శరీరం మెల్లమెల్లగా నీలంగా మారిపోతుంది. అలా జరిగాక ఈ జలాల్ ఎప్పటికీ శాశ్వతంగా నీవాడైపోతాడు. అమ్మా, ఎంత సమయం పడుతుంది? ఓపిక వహించు లాబోని, ఓపిక వహించు. రాత్రి తుది జాము పూర్తయ్యే లోపల ఇతను నీలంగా మారిపోతాడు. ఇక నువ్వు వెళ్ళు, వెళ్ళు లాబోని, వెళ్ళు. పద ప్రియతమా. కాలం గడిచిపోతుంది, కానీ యోగి ఉదయనాథ్ ఇంకా తిరిగి రాలేదు. నాకు అసలు దారి కనిపించడం లేదు. అన్ని వైపులా పొగ కమ్మేసింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. షహిన్షా దగ్గరికి ఎలా చేరుకోవడం, ఆ మంత్రగత్తను ఎలా వారించడం? చిలక, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? మరి ఉదయనాథ్ యోగి ఎక్కడున్నారు? నేను ఇక్కడే ఉన్నాను. మీరు భయపడకండి. ఆ దేవుడి దయ వల్ల మీరు తిరిగి వచ్చేశారు. కానీ మీరు ఇక్కడికెందుకు వచ్చారు? మీరు మహల్లో కదా ఉండాల్సింది, షహన్షా దగ్గర. వారిని ఒంటరిగా వదలొద్దని మిమ్మల్ని ముందే హెచ్చరించారు. కానీ వారి క్షేమం కోసమే నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. నువ్వు గనక జలాల్ ప్రాణాలతో ఉండాలనుకుంటే నువ్వు వారిని, ఆ మహాల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. దాన్ని కవ్వించకపోవటం మంచి పనే చేశారు. అది చెప్పినట్టే ఒప్పుకున్నారు. ఇక మీరు భయపడనక్కర్లేదు. ఇది గురువు గారు ఇచ్చిన ఆయుధం. ఆ మంత్రగత్తె మంత్రాలను విఫలం చేయటానికి సాయపడుతుంది. వచ్చే ప్రియతమా. నీకోసం ఎంతో ప్రేమగా ఈ పాన్పు సిద్ధం చేసి పెట్టాను. ఇవాళ నువ్వు నేను వేరువేరుగా ఉండకుండా ఏకమైపోతాం. ఎంత ఏకమైపోతామంటే ఇక మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. నేటి నుంచే నీ తనువుకి, మనసుకి, నీ ఆత్మకి కూడా నేనే యజమానురాలనవుతాను.
నేను చెప్పినట్లుగానే నీ ఆలోచనలుంటాయి. నేను చెప్పినట్లుగానే నువ్వు చేస్తూ ఉంటావు. నేను పలకమన్న మాటలే నువ్వు పలుకుతావు.